హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్ స్పైసీగా ఉండే చికెన్ కర్రీ అండ్ రాగి రోటీ చేసిన ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. చూస్తూనే ఉన్నారు కదా గాయస్. కాల్చిన చికెన్ అనమాట, 1 kg తీసేసుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. హీట్ ఎక్కుతున్న ఆయిల్లో మాత్రము 2-3 పీసెస్ పచ్చిమిర్చి వేసేసిన. ఆనియన్ అయితే సడన్గా అయిపోయినాయి కాబట్టి కట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకేముంది, వేడిగా ఉన్న ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ని వేసేసుకుంటున్నా. ఇంకా లీడ్ పెట్టేద్దాము. ఒక 10 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. సింపుల్గా స్పైసీగా ఉండాలంటే చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పీసెస్ అల్లం పీసెస్, ఇంకా మిరియాలు, లవంగాలు, వెల్లుల్లి ఫ్రెండ్స్, ఇవి మాత్రమే వేస్తున్నా. కాస్తంత దాల్చిన చెక్క కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చిన్న రోట్లో అయితే దంచుతున్నా. ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రమే మిక్సీలో పట్టేస్తా, లేకపోతే ఇలా చిన్న రోల్లో వేసి పచ్చాగా దంచేస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితేనే బాగుంటుంది కదా, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకేముంది, మన చికెన్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఉడికిపోయింది. 100%లో హాఫ్ ఉడికిపోయిందనమాట. కాసంత సాల్ట్ అండ్ కాసంత టర్మరిక్ పౌడర్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఈక్వల్గా కలిపేసుకుందాం. అదే ఫ్రెండ్స్, జింజర్ పేస్ట్ కూడా వేసేస్తున్నా. జింజర్ అండ్ గార్లిక్, మిరియాల, ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ పేస్ట్ చేసినా కదా, అది కూడా వేసేస్తున్నా. ఒక స్పూన్ అంత సాల్ట్ వేసేసుకొని ఒక ఈక్వల్గా కలిపేసాను. ఒక 10 minutes పాటు అలా ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలి. కాస్తంత కలర్ చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే టర్మరిక్ పౌడర్ కదా వేసేసింది. ఈక్వల్గా కలుపుకొని ఇలా అయిపోతుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుంది. 2-3 లీవ్స్ అనమాట, బిర్యానీ లీవ్స్ వేసేస్తున్నా. 1 టమాటో కూడా కట్ చేసిన, పక్కన పెట్టేసుకున్నా. కట్ చేసేసి ఈ టమాటో పీసెస్ని కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం టేస్టీ కోసం అండ్ గ్రేవీ కోసం అనమాట. రోటీస్ మీద తింటే బాగుంటుంది కదా గ్రేవీ, సో అందుకని ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్. టమాటోతో కొంచెం గ్రేవీ వస్తుందని. ఇంకా కాస్తంత మిర్చి పౌడర్ కూడా వేస్తున్నా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో చిన్న గ్లాస్ నిండా వాటర్ అయితే చేసుకుంటున్నా. ఇంకేముంది, లీడ్ పెట్టేసి ఒక 10 minutes పాటు ఇలా ఉంచేస్తే మనం వేరే పని చూసుకుందాం అనమాట. అదే ఉడుకుతుంది. ఇంకా ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర ఆకుల్ని పక్కనే కట్ చేసేసుకొని పక్కనే పెట్టేసుకున్న రెడీగా. కర్రీ ఉడికిన తర్వాత వేసేద్దామన్నట్టు. సో కర్రీ ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. కింద పెట్టేసి ఇంకా కొత్తిమీర వేసేసుకున్న మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా రోటీ కోసం అయితే ఒక బౌల్ తీసుకున్నా. దాంట్లో అయితే ఫ్రెష్గా గోధుమ పిండి తీసుకొని ఈ బౌల్లో వేసేసుకుంటున్నా. ఇంకా తర్వాత రాగి పిండి ఫ్రెండ్స్. ఒక రాగి పిండితో చేస్తే మాత్రం రోటీస్ రావు, సో అందుకని కాస్తంత గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నా. సో ఈక్వల్గా కలిపేస్తాయి అన్నమాట. రోటీ ప్రిపేర్ అవుతుంది, లేకపోతే రోటీ మొత్తము ఎక్కడికెక్కడ చినిగిపోతుంది అనమాట. మొత్తము కాదు, ముద్దలుగా అంటే పల్చగా కాకుండా ముద్దలాగా చేస్తేనే అవుతుందన్నమాట. అందుకని ఈ రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని, గోధుమ పిండి అండ్ రాగి పిండి రెండింటితో ప్రిపేర్ చేస్తున్న రోటీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఫ్రెండ్స్. రాగి పిండితో చేసిన ఏ ఫుడ్ అయినా చాలా హెల్తీగా ఉంటుంది. ఓల్డ్ కాలంలో అయితే ఓల్డెన్ డేస్లో అయితే ఇవి చాలా రాగి పిండితో చేసిన ఫుడ్ ఐటమ్సే తినేటోళ్ళం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈక్వల్గా అయితే కలిపేసుకుంటున్నాం. పక్కనే ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని మీ పిండిని అయితే ఇలా ఈక్వల్గా కలిపేసుకుంటున్నా.
చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్. ఒక మినిమం ఒక 8 to 10 మినిట్స్ పాటు కలిపిన ఈ పిండిని ఇంకా లీడ్ పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు ఇలా ఉంచేస్తే అది ఈకో కలిసిపోయి చాలా క్రిస్పీగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 10 మినిట్స్కి ఇలా చూస్తే ఇలా ఉంది పిండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం రోటీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. రోటీ అంటే నేనైతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీదనే చేశాను ఫ్రెండ్స్. చపాతీ కర్రతో అయితే నాకైతే రాదు సరిగా, చేతితోనే చేసేస్తాను అనమాట. ఇక మన పిండి కూడా ఈక్వల్గా కన్సిస్టెన్సీలో కలిసిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. సో చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది రోటీ. ఇలా చేసేస్తున్నా, మొత్తం ఇలా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసేస్తే మన రోటీ అయితే ప్రిపేర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, తిక్కుగా కాకుండా ఇలా తిన్నగా చేస్తేనే తినాలనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లలు కూడా స్టమక్ పెయిన్, ఇండైజెషన్ అలా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా తినేస్తారనమాట. సో అందుకనే ఇలా పలసగా చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన రాగి పిండి చపాతీ, రోటీ, చపాతీయా రోటీ ఏదో ఒకటి, అండ్ స్పైసీ చికెన్ కర్రీ అనమాట. 2 లెమన్ వేసేసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బబ్బా టేస్టే వేరబ్బా. అండ్ హెల్దీ కూడా కదా, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో నేను చేసిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి.